హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ విల్లా ప్రాజెక్ట్ని అయితే తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. సో ఇదనమాట సైట్ లొకేషను. సో లేమూర్ లొకేషన్ అంటే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి దగ్గరలో లేమూర్ అనే లొకేషన్లో అయితే మన ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. మొత్తం 9 ఏకర్స్లో 112 విల్లాస్ అయితే ఉంటాయి. సో 167 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అనమాట. సో బిల్టప్ ఏరియా 2340 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. సో చాలా ప్రీమియం ప్రాజెక్ట్, అలాగే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. ఇది లేమూర్ అండి. సో లేమూర్ విలేజ్కి ఆనుకొని మనకు, అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న కనెక్టివిటీస్, డెవలప్మెంట్స్ చూసిన తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్దామండి. సో ఈ సైట్ నుంచి మనకి బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి కనెక్టివిటీ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఇక్కడ మనకు సరస్వతి గూడ మీదుగా మనకు ఈ మనకి ఎగ్జిట్ నెంబర్ 14కి రీచ్ అవ్వచ్చు. ఇది తుక్కుగూడ ఎగ్జిట్ అంటామనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఇక్కడ దీని మీద నుంచి మనం ముందుగా వస్తే ఇక్కడ రామ్‌కి డిస్కవరీ సిటీ మీద నుంచి మనకు సరస్వతి గూడ మీద నుంచి ఈ లేమూర్‌కి అయితే రీచ్ అవ్వచ్చండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ గాని చూసినట్లయితే నియర్ బైలోనే మనకు కాలేజెస్, తర్వాత స్కూల్స్ ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్, ప్రాజెక్ట్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ సిగ్నేచర్ ఎస్టేట్స్ వాళ్ళ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మనకు కావూరి ఫారెస్ట్ నెస్ట్ అనే విల్లాస్ అయితే ఉన్నాయి. తర్వాత దీని పక్కన మనకు రామ్‌కి డిస్కవరీ సిటీ అంటామండి ఇది మొత్తాన్ని. సో దీంట్లో ఈ డిస్కవరీ సిటీలో రామ్‌కి గార్డెన్ గ్రూవ్ విల్లాస్ అయితే ఉన్నాయి. తర్వాత రామ్‌కి గోల్డెన్ సర్కిల్ అపార్ట్మెంట్స్, రామ్‌కి గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్స్, హడెల్ విల్లాస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ శ్రీశ్రీ అకాడమీ అయితే ఉందన్నమాట. అలాగే దీనికి నియర్ బైలోనే మనకి ఇంకా డెవలప్మెంట్స్ కన్నా చూసినట్లయితే ఇక్కడ మనకు భాష్యం స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే నియర్ బైలోనే మనం చూస్తే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అప్‌కమింగ్ స్కూల్స్ అవి కూడా మీకు చూపిస్తాను. సో మనకు మన ప్రాజెక్ట్ ఓఆర్ఆర్‌కి కూడా చాలా దగ్గరలో అయితే ఈ ప్రాజెక్టు ఉండడం ఒక ప్లస్ పాయింట్ అండి. సో చాలా ఈజీ యాక్సెస్ అయితే ఉంది. అలాగే మనకు ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సో ఇదనమాట ఎయిర్పోర్టు. అలాగే ఇక్కడ ఇంకా నియర్ బైలోనే మనం చూసినట్లయితే ఈ మన సైట్ అండి. సో సైట్‌కి బ్యాక్ సైడే మనకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉందన్నమాట. అలాగే ఒక ఇంజినీరింగ్ కాలేజ్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్ అండి. సో కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉందన్నమాట ఇంటర్నేషనల్ స్కూలు. అలాగే దీని పక్కనే మనకు నిషిత ఇంజినీరింగ్ కాలేజ్ కూడా ఉందన్నమాట. సో మొత్తం 9 ఏకర్స్‌లో 112 ప్రీమియం విల్లాస్ అండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో దీని మాస్టర్ ప్లాన్ గాని చూసినట్లయితే మాస్టర్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుందండి. సో మనకు 167 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు సైజెస్ ఉన్నాయి. అలాగే దీని తర్వాత మనకు కొన్ని బిగ్ సైజెస్ కూడా ఉన్నాయండి. 228 స్క్వేర్ యార్డ్స్, 354 స్క్వేర్ యార్డ్స్ కార్నర్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 1 సీఆర్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో 167 స్క్వేర్ యార్డ్స్ విల్లా చూసినట్లయితే 2340 ఎస్ఎఫ్టీ అండి. సో క్లబ్ హౌస్ మనకు 10,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. దీంట్లో మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, టేబుల్ టెన్నిస్, జిమ్ము, కేఫ్, పార్టీ లాన్స్, బాస్కెట్‌బాల్ కోర్ట్స్, తర్వాత మనకు ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అయితే మనకు ఉంటాయన్నమాట. సో మనకి ఇక్కడ విల్లా చూసినట్లయితే 167 స్క్వేర్ యార్డ్స్ విల్లా ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఈస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే సేమ్ వెస్ట్ ఫేసింగ్‌లో కూడా విల్లా అయితే మనం చూడొచ్చనమాట. 167 స్క్వేర్ యార్డ్స్ విల్లా, 3 బెడ్‌రూమ్స్, 1 పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు దీని యొక్క ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో క్లబ్ హౌస్ వ్యూ కూడా మనకు చూడొచ్చు. సో క్లబ్ హౌస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. 10,000 ఎస్ఎఫ్టీ లావిష్ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు. సో క్లబ్ హౌస్‌లో ఆల్రెడీ ఎమ్యూనిటీస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా మనం చూస్తే స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఏసీ జిమ్, టేబుల్ టెన్నిస్, బ్యాంక్వెట్ హాల్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.